వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అరకు ప్రయాణాన్ని ముగించుకొని మరి బచ్చిత ఈ ప్రాంతానికి మేము చేరుకున్నాం. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని దేవుని వాక్యంలో ఆరాధనలో బహుబలంగా వాడుకున్నాడు. తదనంతరం మరి భోజన ఏర్పాట్లు ప్రియదాసులు పౌలయ్య గారు వారి సతీమణి నిస్సి గారు చక్కగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇది రూతు అక్క అనేటువంటి అక్క ఇచ్చింది, గారు ఇచ్చారు. దీన్ని మటన్ చాలా బాగుంది కదా, కారంగా ఉంది, చక్కగా చాలా నైస్గా ఉంది. తర్వాత మా కోసం చిక్కుడుకాయల కూర ఏర్పాటు చేశారు. సో వీటిని చిక్కుడుకాయల ముందు చిక్కుడుకాయల కూర, మీ భాషలో దీన్ని ఏమంటారు? వండ. ఈ అన్నాన్ని వండ అంటారు వీళ్ళు. సో ఈ కువి భాషలో వండ అని అంటారంట. సో ఋతు వాళ్ళ అమ్మగారు మా అక్కగారు తీసుకొచ్చినటువంటి ఈ మటన్ని మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సరే, కలుపుతుంటే చక్కగా గమ్మత్తుగా ఉంది, మత్తుగా ఉంది, సూపర్ ఉంది. చూద్దాం ఒకసారి, మీరు కూడా టేస్ట్ చూడండి. మాటలు రావట్లేదు, చాలా బాగుంది. వా, సో చిక్కుడుకాయ ఏసావు వంటకం అంటారు దీన్ని. ఇది కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం. పాశ్రమ గారు నిస్సి గారు దీన్ని వండరు, దీన్ని కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం. వా, చాలా బాగున్నాయి. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. పరిచయంలో భాగంగా మాకు ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి, సిద్ధం చేసినటువంటి కుటుంబాన్ని బట్టి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.